టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రిపబ్లిక్ టీవీతో అనవసర వివాదంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చిన్న విషయాన్ని పెద్దది చేశారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హితబోధ చేశారు. పార్టీ లైన్పై మార్గదర్శకం కోసం ప్రత్యేక కమిటీనైతే ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు. త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తామని ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చిన్న విషయాన్ని పెద్దది చేశారంటూ చెప్తున్నటువంటి పరిస్థితి, బట్ అక్కడ చెప్పిన మాట చిన్నదే కావచ్చు కానీ దాని అర్థం చాలా పెద్దదిగా ఉన్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా టీడీపీ తీరుకు సంబంధించి కావచ్చు, లోకేష్ పేరు అక్కడ రావడానికి సంబంధించి కావచ్చు, మొత్తం కమాండ్ చేస్తున్నారా లేకపోతే కంట్రోల్ చేస్తున్నారా అనే వరకు కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే నడిచినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? చంద్రబాబు ఇప్పటి నుంచి ఒక మార్గదర్శకం చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం, ఆ కమిటీ సూచనల ప్రకారమే మీరు మాట్లాడాలి అని అంటున్నారంటే ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, ఏదైతే ఇండిగో సమస్య పైన ఏదైతే నారా లోకేష్ మానిటరింగ్ చేస్తారంటూ దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు రాష్ట్రంలోనే కాక కేంద్రంలో కూడా కలకలం రేపాయి. ఏదైతే ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఒక్కసారి ఉలికిపడ్డారు. ఏదైతే దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏదైతే ఆర్నాబ్, ఏదైతే రిపబ్లిక్ టీవీకి సంబంధించిన ఆర్నాబ్ తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి నారా లోకేషా లేక రామ్మోహన్ నాయుడా? అసలు మంత్రి ఎవరు? నారా లోకేష్కి ఏం సంబంధం? నారా లోకేష్ ఎందుకు మానిటరింగ్ చేస్తారు? నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి ఎవరు? సివిల్ ఏవియేషన్ శాఖ కేంద్ర పరిధిలో ఉంటుంది. నారా లోకేష్ కేంద్రంలో మంత్రి, రాష్ట్రంలో మంత్రి? అసలు మీ స్టాండ్ ఏంటి అంటూ ఏదైతే ఆర్నాబ్ ఏకంగా దీపక్ రెడ్డిని ప్రశ్నించారు. దీపక్ రెడ్డి దాన్ని కవర్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశం మనం మాట్లాడినప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రయాణికులు ఇబ్బంది పడకోకుండా లోకేష్ మానిటరింగ్ టీం ఏర్పాటు చేశారంటూ కవర్ చేయాల్సిన దీపక్ రెడ్డి ఏకంగా అది కేంద్రానికి చుట్టారు, కేంద్ర ప్రభుత్వానికి చుట్టారు. ఏదైతే రామ్మోహన్ నాయుడు ప్రస్తావన తీసుకురాకుండా ఏకంగా నారా లోకేష్ ప్రస్తావన తీసుకురావడం అది జాతీయ స్థాయిలో పెద్ద దుమారం రేపింది. ఎందుకంటే ఇండిగో వల్ల ఎలాంటి సమస్యలు, మొత్తం ప్రయాణికులందరూ సమస్యలు పడ్డారు. దాదాపు కీలక వ్యక్తులకందరికీ చాలా ఆపర్చునిటీ మిస్ అయినాయంటూ ఆయా ఎయిర్పోర్ట్లలో చాలా గందరగోళం జరిగింది. అయితే ఇండిగో సమస్య కంటిన్యూ అవుతా ఉంది. దాదాపు వారం రోజుల పాటు నుంచి ఇండిగో సమస్య కంటిన్యూ అవుతుంది, ఇప్పటికీ పరిష్కారం చేయలేదు. అయితే ఈ 6, 7 తేదీల్లో 6, 7, 8 తేదీలో ఏదైతే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారో ఆ ప్రయాణికులకు ఏదైతే 10,000 గిఫ్ట్ వోచర్ కూడా ఇండిగో ప్రకటించినా కూడా ఇండిగో సంస్థ మీద ఉన్న ఆగ్రహం ఇంకా ప్రయాణికులకు చల్లారలేదు, అది కంటిన్యూ అవుతుంది. అయితే ఈ విషయం పైన ఏదైతే న్యూట్రల్ గా వెళ్లాల్సిన దీపక్ రెడ్డి ఏకంగా నారా లోకేష్ పేరు తీసుకురావడం, అది జాతీయ స్థాయిలో ప్రచారం కావడం టీడీపీ కూటమిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా నేరుగా విలేకరులు ప్రశ్నించినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఏదైతే ఇక్కడ సత్యకుమార్ తప్పు చేస్తే బీజేపీ అధిష్టానం నిలదీస్తామా అంటూ మరో విధంగా దాన్ని తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే నారా లోకేష్ వ్యవహారాన్ని భుజానికి ఎత్తుకున్న దీపక్ రెడ్డి కావచ్చు, పటాభి కావచ్చు, వీరిద్దరిని నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు మందలించారు. జాతీయ స్థాయి ఛానళ్లతో మాట్లాడేటప్పుడు ఒక అవగాహన ఉండాలి. ఏదైతే ఒక చిన్న విషయాన్ని, ఏదైతే కమ్యూనికేషన్ లోపం వల్ల చిన్న విషయాన్ని చిలికి గాలి వాన చేశారంటూ ఆయన నేతలపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిపైన ఏదైతే జాతీయ స్థాయిలో ఏ నేతలు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు రాష్ట్ర స్థాయి సమస్యలు కానీ జాతీయ స్థాయి సమస్యలు మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడి సున్నితంగా మాట్లాడాలి. ఏదైతే నాయకులు కూడా నోరును కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయకూడదంటే ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటే సీఎం చంద్రబాబు నాయుడు హితబోధ చేయడం కూడా జరిగింది. మురళి, అంటే ఆ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు అని అంటే ఈసారి అంటే నేషనల్ మీడియా కావచ్చు లేకపోతే ఇతర మీడియాలో కావచ్చు, ఏం మాట్లాడాలన్నా ఆ కమిటీ సూచించిన విధంగానే మాట్లాడాలి అనే ఒక గైడ్ లైన్స్ కూడా రాబోతోంది టీడీపీలో అనేటువంటి కొత్త మాట. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు మురళి, ఒక జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ సమస్యలు వచ్చినప్పుడు సున్నితంగా మాట్లాడాలి. అందుకు తగ్గట్టుగా నాయకులు ప్రిపేర్ అవ్వాలి. గ్రౌండ్ కు సంబంధించిన డేటాను ప్రిపేర్ కావాలంటే చంద్రబాబు నాయుడు సున్నితంగా సూచించడం జరిగింది. ఏదైతే ఇండిగో సమస్య పైన చర్చకు వెళ్ళిన దీపక్ రెడ్డి ఏదైతే సన్నద్ధతతో పాటు సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఆ చర్చలో అభ్యంతరాలు ఏదైనా వచ్చినప్పుడు ఆ విషయాన్ని అక్కడే వదిలేయాల్సింది కానీ దాన్ని చిలికి గాలికి వాన చేశారు.
ఏకంగా ఛానళ్లు బహిష్కరిస్తున్నాము, ఛానళ్లు బ్యాన్ చేస్తున్నామంటూ చేసిన ప్రకటన కరెక్ట్ కాదు. మేము ఏదైతే సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీ ఇక్కడ ఏదైతే ప్రధానంగా ఆర్నాబ్ ఛానల్ ని, రిపబ్లికన్ టీవీని మేము బ్యాన్ చేయలేదు. బ్యాన్ చేసేస్తే ఎవరు చెప్పారో మాకు తెలియదు, మేము ఇప్పటికైతే బహిష్కరించలేదని ఆయన నోట్తో ఆయన చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే కమ్యూనికేషన్ మిస్ మ్యాచ్. ఎందుకంటే అప్పటికే టీడీపీని బ్యాన్ చేశారు, టీడీపీ ఈ ఛానల్ బ్యాన్ చేసిందంటూ జాతీయ ప్రతినిధులు మాట్లాడుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం జరిగింది. టీడీపీని ఏదైతే రిపబ్లిక్ ఛానల్ బ్యాన్ చేస్తానామంటూ టీడీపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించిన పరిస్థితి. ఈ రెండు అంశాలపైన ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు వివరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్ లోపం వల్ల నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడాలి, జాతీయ స్థాయిలో ఒక అంశాన్ని మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, దానికి గ్రౌండ్ డేటాను అంటే ఎన్ని గైడ్ లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా పార్టీ నుంచి నేతల తీరైతే మారడం లేదు, వారి మాట తీరు కూడా మారటం లేదు, కంట్రోల్లో ఉండట్లేదు అనేటువంటి రకరకాల విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ తీరుకు సంబంధించి కూడా ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మురళి, ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, టీడీపీ కూటమిలో కావచ్చు, లోకేష్ హవా పెరిగింది. లోకేష్ హవా పెరిగినప్పుడు నేరుగా టీడీపీకి సంబంధించిన నేతలు గాని, మంత్రులు గాని, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గాని నేరుగా లోకేష్ కన్సర్న్ లో పనిచేస్తున్నారు. ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేష్ అండతో, నారా లోకేష్ హవాతో అవి కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే సీఎం చెప్పినా కూడా నేరుగా ఐపీఎస్ అధికారులు ఏకంగా చిన్నబాబుతో మాట్లాడుతున్నామంటూ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర వ్యాఖ్యానించడంతో సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి ఇండికేషన్స్ ఇయ్యని పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో నాయకులు కానీ, ఈ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వారు చిన్నబాబు ఆదేశాల మేరకే పనిచేస్తున్నామంటూ చెప్పడంతో సీఎం చంద్రబాబు నాయుడు నోరు మెదిపే పరిస్థితి లేదు. ప్రభుత్వం కావచ్చు, పార్టీ కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, మొత్తం లోకేష్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. లోకేష్ చేతుల్లో పార్టీతో పాటు ప్రభుత్వం నడుస్తుందంటూ ఇటు ఎమ్మెల్యేలు, అటు మంత్రులు, ఇటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, సీనియర్ అధికారులు కూడా ఒక నిర్ణయానికి రావడంతో ఈ వ్యవహారం అంతా ముదిరి పాకాన పడుతుంది. ఎందుకంటే సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వినే పరిస్థితి లేదు. చేయి దాటిపోయింది. రాబోయే రోజుల్లో లోకేష్ కు పట్టం కట్టాల్సిన నేపథ్యం ఉంది. ఆ పట్టం కట్టడానికి ఇదంతా గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందంటూ టీడీపీ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్టీ లైన్కి సంబంధించి ఆ ప్రత్యేక కమిటీ మార్గదర్శనం అయితే చేస్తుందనేటువంటి మాట అయితే చెప్తున్నారు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి హితబోధ అయితే చేశారు. దీనికి సంబంధించి ఆయన చెప్పినటువంటి కీలకమైనటువంటి అంశం, చిన్న విషయాన్ని పెద్దది చేశారంటూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారంటూ కూడా క్లాస్ తీసుకున్నారు. రిపబ్లిక్ టీవీతో అనవసర వివాదంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.